తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగిన ఫిరాయింపులు ఇప్పుడు రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అయితే వీరిలో కొందరు మళ్లీ తమ పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారిలో బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, గతంలో కేసీఆర్ చేసినట్లుగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపుల నెంబర్ 10 మందితోనే ఆగిపోయింది. ఇప్పుడు చేరిన ఆ 10 మందిలోనూ కొంతమంది వెనక్కి వెళ్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు చాలా భారీ హామీలు పొందారన్న ప్రచారం ఉంది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేకపోవడంతో మంత్రి పదవి ఇస్తారన్న ఆశతో దానం నాగేందర్ పార్టీలో చేరారు. ఆయనతో ఎంపీగా కూడా పోటీ చేయించారు. ఓడిపోతే మంత్రి పదవి హామీతోనే ఆయన పోటీ చేశారని అంటారు. కానీ ఆయన గురించి పట్టించుకోకపోవడంతో దానం నాగేందర్ ఇటీవలే బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఫార్ములా ఈ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని, అందుకే తాము నిధులు మంజూరు చేశామని కేటీఆర్ చెబుతున్నారు. ఇదే వాదనను దానం నాగేందర్ సమర్థించారు. ఫార్ములా ఈ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు. అదే సమయంలో హైడ్రాపై కూడా నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు, హైదరాబాద్ కు చాలా నష్టం జరుగుతోందన్నారు. అసెంబ్లీలో కేటీఆర్ పై బూతులు మాట్లాడిన వైనం, హెచ్చరించిన వైనం తప్పేనని, ఆ విషయంలో తాను కేటీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పానని అంటున్నారు. గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ తో మళ్లీ టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లోనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనతో చర్చించి రాజకీయంగా హడావిడి నిర్ణయాలు తీసుకుని నష్టపోవద్దని నచ్చచెప్పారు. కానీ ఆయనకిచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేదని అంటున్నారు. కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎంపీ సీట్ ఇవ్వటంతో ఇప్పటికీ ఆయన బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. ఎవరూ బీఆర్ఎస్ పై విమర్శలు చేయటం లేదు. జగిత్యాల ఎమ్మెల్యే విషయంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన విధానం తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ వ్యవహారంలో జగిత్యాల ఎమ్మెల్యేకు సపోర్ట్ రాలేదు. అయితే కారణం ఏదైనా 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు వారు అధికార పార్టీగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తమకిచ్చిన హామీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా అధికార పార్టీ ఎమ్మెల్యే అనే హోదా మాత్రం ఉంటుందన్న ఆలోచన వారికి ఉంటుంది. ఈ కారణంగా ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించరని కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు వెనక్కి వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఎవరూ వెనక్కి వెళ్లరని, పైగా మరికొంతమంది ఎమ్మెల్యేలు త్వరలోనే వచ్చి కాంగ్రెస్ లో చేరతారని పీసీసీ చీఫ్ అంటున్నారు. బీఆర్ఎస్ లో రివర్స్ వరసలు ఉంటాయా, ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్నది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.